వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. నాగలోకానికి రాజు తలపై నాగమణిని ధరించి శివుని మెడలో అలంకారంగా ఉండే నాగరాజు క్షీరసాగర మథనంలో మందరగిరి పర్వతాన్ని చిలికేందుకు ఉపయోగపడిన అతి పొడవైన పాము వాసుకి. నిజంగానే ఉందా? పురాణాల్లో చెప్పినట్లుగానే అతి వీర భయంకరంగా ఉండేదా అంటే పరిశోధనలు నిజమని తేల్చేశాయి. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అతి పెద్ద పాము శిలాజాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ పాము సుమారు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉందని తేల్చారు. దీనికి వాసుకి ఇండికస్ అని నామకరణం చేశారు. గుజరాత్ పశ్చిమాన ఉన్న బొగ్గుగనిలో అతి పొడవైన పాము శిలాజాలను గుర్తించారు. పాముకు సంబంధించిన మొత్తం 27 ఎముకలను కలిగిన వెన్నుముకను గుర్తించారు. ఐఐటి రూడ్కీకి చెందిన పాలియాంటాలజిస్ట్ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా ఈ పాముకు సంబంధించిన ఎన్నో విషయాలను వివరించారు. తాము గుర్తించిన ఈ శిలాజాలను సంబంధించిన పాము దాదాపు 11 నుంచి 15 మీటర్ల పొడవు ఉంటుందని, ఈ పరిమాణం ఆధారంగా అనకొండ మాదిరిగానే ఇది నెమ్మదిగా కదిలే ప్రెడేటర్గా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఐఐటి రూడ్కీ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ పాముకి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. వాసుకి అనేది శివుడి మెడలో ఉండే పాము పేరు. ఈ పాము అంతరించిపోయిన మ్యాట్సోడి కుటుంబానికి చెందినదని, ఆఫ్రికా, యూరోప్, భారత్లో నివసించేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పాము జాతి 34 మిలియన్ ఏళ్ల క్రితం ఇయోసిస్ సమయంలో దక్షిణ ఐరోపా మీదుగా ఆఫ్రికాకు వచ్చిందని చెప్పారు. ఈ అరుదైన పాము వెన్నుపూస ఆధారంగా దాని పొడవును అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఒక వెన్నుపూస 38 నుంచి 62 మిల్లీమీటర్ల మధ్య పొడవు, 62 నుంచి 111 మిల్లీమీటర్ల వెడల్పు ఉండొచ్చని అంచనా వేశారు. పాము కాటుకు విరుగుడు కనిపెట్టడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలో విడుదలయ్యే ప్రాణాంతకర విష పదార్థాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. ఈ కీలక పరిశోధనలో అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములు అయ్యారు. ఈ పరిశోధనకు HIV, COVID-19 వైరస్లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ప్రతిపాదికగా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, అందరితో షేర్ చేయండి.